అందరికీ ప్రైజ్ లార్డ్, నా పేరు అబ్రహాం. అందరికీ ప్రైజ్ లార్డ్, నా పేరు శారా. అందరికీ ప్రైజ్ లార్డ్, నా పేరు రెబ్కా. అందరికీ ప్రైజ్ లార్డ్, నా పేరు యోసేపు. రెబ్కా వచ్చాను చూడమ్మా. మమ్మీ నేను చాలా బిజీగా ఉన్నాను మమ్మీ, తమ్ముడిని తీయమను. ఏసేపు నువ్వన్నా వెళ్ళరా. అమ్మ నేను బైబిల్ చదువుతున్నా, డాడీ తీయమను. ఈ పిల్లలు అసలు మాటే వినరు. మీరన్నా వెళ్ళండి. నేను వర్క్లో చాలా బిజీగా ఉన్నాను. నువ్వే వెళ్ళి ఈయనకైతే అసలు వినరు. అన్ని పనులు నేనే చేయాలి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. రండి పాస్టర్. బాగున్నారమ్మా? బాగున్నాం పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ యేసుకు బాగున్నావా? బాగున్నాను పాస్టర్ గారు. వాటర్ పాస్టర్ గారు. ఏంటమ్మా శిలా, ఈ మధ్య రాత్రికి రావడమే మానేశారు? కొంచెం బిజీగా ఉన్నాను పాస్టర్ గారు. ఈయనకి ఆదివారాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, వర్క్ ఉంటుంది. ఇంకా నాకు ఇంట్లో పనులతోనే సరిపోతుంది. అవునా, కుదరట్లేదంటే ఎట్లా అమ్మా? దేవుడు పని చేసుకోమని 6 రోజులు ఇచ్చాడు. 6 రోజులు మీకు ఇవ్వబడినటువంటి పనులు, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఉద్యోగాల నిమిత్తమే వెళ్ళాలి. 7వ రోజు దేవునిది పునరుత్థాన దినం. కాబట్టి పునరుత్థాన దినం ముందు దేవుడి సన్నిధిలో ఉండాలి కదమ్మా. చంపే ఇటువైపు ఇటువైపు. కాబట్టి ఆ పనిని ఈ పనిని ప్రక్కన, మందిరాన్ని పక్కన పెట్టి మీ సొంత పనులు చేసుకోకూడదమ్మా. అలాగే పాస్టర్ గారు. కాబట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దమ్మా. మనం ప్రథమ స్థానం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. ఆదివారం ఏ పని కూడా పెట్టుకోకూడదు. అరే అటువైపు అటువైపు. కాబట్టి మీరు శ్రద్ధ కలిగి, దేవుని పట్ల బాధ్యత కలిగి 6 రోజులు మీ పనులు మీరు చేసుకోండి. 7వ రోజు మాత్రం ఖచ్చితంగా దేవుని సన్నిధికి రండమ్మా. అలాగే పాస్టర్ గారు. ఓకేనా చెప్పు అబ్రహం గారు. మీరు ఆదివారం సెలవు పెట్టుకోండి, ఏ పనులు పెట్టుకోవద్దు. కాబట్టి శ్రద్ధ కలిగి రేపు ఆదివారం 7 గంటలకే మనకు ఆరాధన. తప్పనిసరిగా మీరు రావాలని ఆహ్వానిస్తున్న ప్రేమపూర్వకంగా. అలాగే పాస్టర్ గారు. ఏంటో ఈ పాస్టర్ గారికి పని పాట ఏముండదు. మాటి ప్రాధాన్యత అంటారు. మన పనులు మానేసి ఎవరంతా చెప్పండి ప్రాధాన్యత. అవునే ఎలాగో వేసే వెళ్తున్నాడు కదా, అయినా ఎందుకు మనల్ని రమ్మంటున్నాడు? ఆయనకు పని పాట ఏముండదు. అయినా ఈ అమ్మాయి కట్టాల్సి పాస్టర్ గారు ఏమన్నా కడతారా, దేవుడు ఏమన్నా కడతాడా? నైట్ 10 o'clock స్లీపింగ్ టైం. అప్పగించబడిన బాధ్యతలను విస్మరిస్తే, ఆయన ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడకుండా సోమరులుగా జీవిస్తే, ఆయన వచ్చి లెక్కడిగినప్పుడు ఏం సమాధానం చెప్తాం? అవునంటే కాదని, ఉన్నదంటే లేదని, మార్నింగ్ 6 o'clock. అవునంటే కాదని, ఉన్నదంటే లేదని, అబద్ధాలతో కాలం గడిపేనా?
రమ్మంటే రానని ఏమీ చేయలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా నీ బాధ్యతలను మరిచేవా సోమరిగా బ్రతికేవా నీ బాధ్యతలను మరిచేవా సోమరిగా బ్రతికేవా అవునంటే కాదని ఉన్నదంటే లేదని అబద్ధాలతో కాలం గడిపేవా రమ్మంటే రానని ఏమీ చేయలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా సండే స్కూల్ టైం అవుతుంది పెట్టమ్మా. అబ్బబ్బా ఈ రోజున నా బతుకి రెస్ట్ లేదేంట్రా? అమ్మా ప్లీజ్ అమ్మా టిఫిన్ పెట్టమ్మా. అరే ఎందుకురా అమ్మని ఇసుకిస్తున్నావు? కిచెన్ లో ఏదో ఒకటి ఉంది, జల్లి తినేసి వెళ్ళు. అదేంటి నాన్నగారు మీరు ఈరోజు చర్చికి రారా? ఇవాళ నాకు చాలా పని ఉందిరా, నా గురించి నీకెందుకు, నువ్వు వెళ్ళు. ఇదివరకు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా మానేశారు. అక్క 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 సండే స్కూల్కి రావా అక్క? అరే స్కూల్కి తొందరగా లేగాలి, సండే స్కూల్కి తొందరగా లేగాల. నేను రా, నువ్వెప్పో. ఏంటో ఎవరు రావట్లా సండే స్కూల్ కంటే. అరే ఇక్కడే ఉన్నాడే. అరే సండే స్కూల్కి రావా? నా గురించి నీకు ఎందుకు రానుకో? అరే ఇందే ఇక్కడే ఉన్నాడే. అరే సండే స్కూల్కి రావా? వస్తాలే వాళ్ళు వెళ్ళి పాటలు పెట్టాక. ఆదివారం గుడికెళ్ళే తీరిక లేదంటావు ఆ రోజు అన్ని పనులు చేపడుకుంటావు ఆదివారం గుడికెళ్ళే తీరిక లేదంటావు ఆ రోజు అన్ని పనులు చేపడుకుంటావు దేవుని సమయాన్ని నీవు దొంగిలిస్తావు దేవుని సమయాన్ని నీవు దొంగిలిస్తావు దైవ కార్యాలను అశ్రద్ధ చేస్తావు నీ పనులను దేవుడు స్థిరపరచకపోతే ఏం చేస్తావు అవునంటే కాదని ఉన్నదంటే లేదని అబద్ధాలతో కాలం గడిపేవా రమ్మంటే రానని ఏమీ చేయలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా అమ్మో ఏంటి ఇంత సౌండ్ వచ్చిందేంటి? మమ్మీ పడుతుందా ఏంటి? అయ్యయ్యో మమ్మీ ఎలా పడిపోయావు మమ్మీ? మాఫ్ చేస్తూ పడిపోయినమ్మా. సరే డాడీకి ఫోన్ చేస్తాడు ఉండు. హలో చెప్పమ్మా. డాడీ మమ్మీ కింద పడిపోయింది డాడీ, తొందరగా రా. అవునా, ఎలా? మాఫ్ చేస్తూ పడిపోయింది డాడీ. వస్తున్నా, ఆగమ్మా. సరే. అయ్యో ఎలా పడిపోయావే? మాఫ్ చేస్తూ పడిపోయానండి. దెబ్బలేమన్నా తగిలాయా? ఇక్కడ తగిలిందండి. అయ్యో ఎందుకు జరిగింది? ఓహో, ప్రార్థన మానేసి మన పనులు మనం చేసుకుంటే దాని ప్రతిఫలాలు ఇలా ఉంటాయి. రే ఏసేపు, మాఫ్ చేస్తూ కింద పడిపోయిందిరా. అయ్యో అమ్మా ప్రార్థనకు వచ్చింది, ఈ ప్రమాదం తప్పేది కదమ్మా. అవునరా, నువ్వు అర్జెంటుగా పాస్టర్ గారికి ఫోన్ చేయి. సరేనమ్మా. హలో హలో పాస్టర్ గారు. చెప్పయ్యా. మా అమ్మ పడిపోయింది పాస్టర్ గారు. అయ్యో ఎలా? మాఫ్ చేస్తూ పడిపోయిందంట పాస్టర్ గారు.
అయ్యో ఇప్పుడే వస్తున్నాను. అయ్యో ఏమైందమ్మా చాలా మాఫ్ చేస్తూ పడిపోయింది పాస్టర్ గారు. అదే పిల్లడు చెప్పాడు, యేసేపు చెప్పాడు మాకు చేస్తూ పడిపోయిందని. దెబ్బలు తగిలాయమ్మా? ఇక్కడ తగిలింది పాస్టర్ గారు. అయ్యో ప్రమాదం ఏం లేదుగా? కొంచెం పాస్టర్ గారు. అయ్యో నిన్నే కదమ్మా ఈ టైంకి వచ్చి మందిరానికి రమ్మని ఎంత బ్రతుకులా చెప్పాను. అవును పాస్టర్ గారు. ఏమో చెప్పాను మీకు, ఆదివారం అంటే పునరుద్ధాన దినం కదా, మీ పనులు చేసుకోవడానికి దేవుడు 6 రోజులు సమయం ఇచ్చాడు. 7వ రోజు కూడా ఆయనను ఆరాధించడం ప్రక్కన పెట్టి మీ పనులే చూసుకుంటే ఎలాగమ్మా? వద్దమ్మా, ఇక ఆ పనులు ఈ పనులని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయద్దమ్మా. మనం ప్రథమ స్థానం దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. ఖచ్చితంగా ఇచ్చే వారంగా ఉండాలి. ఎందుకంటే మనం భయంకరమైనటువంటి దినాలలో బ్రతుకుతున్నాం, అవునా కదా? అవును పాస్టర్ గారు. కాబట్టి ఏ సమయంలో ఏం జరిగిందో చెప్పలేమమ్మా. అయినా ఏం చెప్పున్నాడా? ఉన్నాడు రా, లోపలికి రండి. పాస్టర్ ఇక్కడే ఉన్నాడా బాబా? మీరు కూడా దేవుని మాట పెద్ద ప్రమాదానికి దేవుడు తప్పించాడు. ఏ సమయంలో ఏం జరిగిందో చూడమ్మా శారా చెప్పలేము. అయినా ఆయన ఇచ్చిన ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన కోపాల నుంచి ఎలా తప్పించుకుంటాం? అవును పాస్టర్ గారు. ఇక నిర్లక్ష్యం చేయొద్దమ్మా. ఎందుకంటే మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఎవరిచ్చింది? ఆయన ఇచ్చిన బ్రతుకునే మనము ఆయన జీవించమంటేనే. అమ్మగారు చెప్తా ఉంటారు కదా, బ్రతుకు అని చెప్పడమే నరుడు బ్రతికాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ బ్రతుకు ఆయన ఇచ్చినదే కదా. మరి చేస్తున్న ఈ ఉద్యోగమైనా, మీరు చేస్తున్న ఈ ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మీరు చదివే చదువైనా ఆయనకు ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా మీరు ఎంత ప్రయాసపడినా మీరు వింటున్నారా? ఎంత ప్రయాసపడినా ఏం చేయగలుగుతాం చెప్పు? అవును పాస్టర్ అది గారు. దేవుని వాక్యం ఎలా చెప్తుంది? దేవుని యొద్దకు రండి ఆయన మీ యొద్దకు వచ్చును అని. అంటే ముందు మనం దేవుని దగ్గరికి వెళితే మనకు కావలసినవన్నీ ఆయన మనకు సమకూరుస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి దేవుడి సన్నిధిలో నిర్లక్ష్యంగా కాకుండా శ్రద్ధాభక్తి కలిగిన వారిగా ఉండి ఇక మీదటైనా సరే సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుని దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని చాలా శ్రద్ధగా దేవుడి కొరకు మీరు ఉపయోగించాలని దేవుడి వాక్యం శ్రమిస్తుంది. ఎంత చెప్పారంటే ఈ మాట అవును పాస్టర్ గారు. అజ్ఞానంగా మంచి పోగొట్టుకున్నావు. దుర్దినాలు రాకపోతే అంటే ఈ దెబ్బ తగలకుంటే మందిరానికి వచ్చుంటే ఈ దెబ్బ తగిలేదు కాదు. ఈరోజు దుర్దినములు రాకముందే వీటి ఎందుకు మనకు సంతోషం అని చెప్పు రోజు రాకముందే మెస్సయ్యను స్మరించుకోవాలి. వాక్యం శ్రమిస్తుంది కదమ్మా. మరి ఎందుకు అంత సులువుగా తేలికగా ఆ మందిరానికి వెళ్ళకపోతే ఏమైందిలే? మందిరానికి వెళ్ళకపోతే మీరు కూడా వెళ్తున్నారు కదా. అవును పాస్టర్ గారు. నేను వెళ్ళిన తర్వాత గ్రూప్ కాబట్టి అంత సులువుగా తేలిక ఆ మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది అని దేవుని భయం లేకుండా మానేస్తున్నారు. ఆయన మాట కాదని మీరేం సాధించగలరు చెప్పండి? ఏం సాధిస్తారు? చూడమ్మా, యెహోవాను వెతకడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మనం దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. అయినా ఆయన మందిరంలో నివసించువారు దేవుడు చెప్తున్నాడు కదమ్మా. ఆయన ఇచ్చే దాన్ని పోగొట్టుకుంటారా?
వద్దమ్మా, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును అన్నట్లుగా నీవు జ్ఞానం కలిగి నీవు సిద్ధపడి నీతో నీ యజమానుడైన అబ్రాహాము గారిని ఎప్పుడు చూసుకోలే నీకు రీల్స్ చూసి 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 నీ ఇల్లు నరిగిపోతే లేక దేవుడితో ఎక్కువ సమయాన్ని గడపాలి. చదువు వాటి గురించే చూడండి, పిల్లలు బయట చెప్పట్లేదు, ఎప్పుడు పోవాలి. నేను చెప్తూనే ఉంటాను పాస్టర్ గారు, వినరు. నేను వచ్చి చెప్తున్నా కానీ చంపేసి నన్ను చంపేస్తాను, నేను చంపేసి మొన్న నేను ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక వీడియో చూశాను. ఈ ఫోన్ గేమ్ ఆడుతా ఎంతట్లో కూడా అట్లా ఎక్కువసేపు పిల్లల్ని ఫోన్తో ఎక్కువ గడిపేయడానికి మీరు ఇష్టపడద్దు. దేవుని వాక్యంలో పెంచండి. మరి వీడియో వాక్యం వీడియో అశ్రద్ధగా ఉంటే వాడే. కాబట్టి అమ్మా చాలా జాగ్రత్తగా రేపు నుంచి దేవుని సన్నిధానికి రా. మా మమ్మీ కూడా చూసింది పాస్టర్ గారు. అప్పుడప్పుడు చూస్తా పాస్టర్ గారు. ఇప్పుడు ఇట్లా తగిన ఇప్పుడు చూస్తావా? మరి టైం పాస్ అవ్వాలి కదా పాస్టర్ గారు. అర్థం చేసుకోవాలి. చాలా మంది ఇదే బాధ, టైం పాస్. ఫోన్ ఉంటే టైం పాస్ అయిపోతుంది. ఆ సమయాన్ని దేవునితో నువ్వు గడిపినట్లయితే ఈ గొప్ప ప్రమాదం తప్పుండేది కాదు. కాబట్టి నువ్వు జ్ఞానం కలిగి నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలి. జ్ఞానవంతుడు ఇల్లు పొందుకునే వాళ్ళగా ఉండకూడదు. చిన్న దెబ్బతో మరి స్కాన్ కూడా అవసరం లేదేమో. చిన్న ప్రమాదంతో దేవుడు తప్పించాడు. ఆదివారమే చిగురు, ఆదివారమే చేపలు, దేవుడు ఆదివారమే అన్ని పనులు. చుట్టపోతే మానేస్తారు. మరి వాళ్ళు వస్తారు కదా పాస్టర్ గారు. సరిగ్గా తీసుకురావాలి. దేవుడు వాక్యం అంటే అంత సిద్ధపడినటువంటి జ్ఞానవంతురాలు సిద్ధపడాలి. చూడండి, వాళ్ళందరూ చుట్టాలు వస్తే అసలు వీళ్ళందరూ చుట్టాలు వస్తే వచ్చేస్తారు. ఆదివారం చిగురు రాదు, అందరూ చిక్కిన తర్వాత చేసుకుంటారు. నిజము అంతేనండి. కాబట్టి ఆదివారం మాత్రం నువ్వు ఏ పని పెట్టుకోవద్దు. అంత మందిరం నుంచి వచ్చిన తర్వాత నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకుని సిద్ధపరిచి అబ్రాహాము నీ మాట వింటాడు. చూడు, నువ్వు పరగాలి గమ్మ పరిపూర్ణంగా చేస్తావు. కాబట్టి నీకు నీ కుటుంబం అంతా కూడా జ్ఞానం కలిగి చక్కగా ప్రతి ఆదివారం కూడా మీకు ప్రత్యేకత కలుగుతుందని నా అంతరంగంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిజమైన ప్రత్యేకత కలిగి ప్రతి ఆదివారం కూడా ప్రార్థనకు వచ్చింది. మీసారి ఏంటి మరి? పాట అయిన తర్వాత లేకపోతే ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చెప్పేటప్పుడు కాదు. ఎన్ని గంటలకు ఆరాధన? 7 గంటల ప్రారంభ ప్రార్థనకే ఉండాలి. అట్లా అయిపోయిన తర్వాత 7 గంటల ఇంటికాడ బయలుదేరకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రోజు పూట కూడా ఎందుకు లేట్ అయింది? 9 గంటలు కానీ ఎన్నింటికి వచ్చారు? కాబట్టి ప్రారంభ ప్రార్థనకి మనం ఎంచుకున్న ప్రార్థన 20 మాట్లాడతారు. అలా ప్రారంభ ప్రార్థనకి ముందు లైన్లో కూర్చోవాలి. చక్కగా శ్రద్ధ కలిగి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకే అదే ఇంట్రెస్ట్తో మీరు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. కాబట్టి ఆ రీతిగా మీరు కూడా దేవుని సన్నిధిలో ఎదగండి. ఇలాంటి ప్రమాదం నుంచి చిన్న ప్రమాదమే. దేవుడు ఒక చిన్న ముళ్ళు పెట్టాడు అంతే. కాబట్టి పెద్ద ప్రమాదం నుంచి అట్లా పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి శ్రద్ధ కలిగి అశ్రద్ధగా ఉండకుండా జ్ఞానవంతురాలుగా ప్రతి ఆదివారం కూడా ఇక మానకపోకుండా దేవుని సన్నిధానానికి వస్తారని మీరు ప్రతిష్ఠించుకోండి. ఓకే, అలాగే పాస్టర్ ప్రార్థన చేస్తాం. దయగలిగిన తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో వీళ్ళు తీసుకున్న తీర్మానం చక్కని సన్నిధిలో ఉంటారని వారు తీర్మానం చేసుకున్నారు. పెద్ద ప్రమాదం నుంచి తప్పించారు ప్రభా. అలాగనే దావీదు యోనాతాను కూడా చక్కగా ప్రారంభ ప్రార్థనకే ఉన్నారు. అలాగే ఇక్కడ వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా ప్రారంభ ప్రార్థనకే. అంత మాత్రమే కాదు, ఆదివారం అసలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇంటికాడ ప్రభు ఆదివారం రాకపోకుండా ఇంటికాడ ఉంటే ఈ ఆయన సేవకి కలిగినటువంటి విధానం వారికి జ్ఞాపకం చేయండి అని ప్రార్థన తండ్రి. ఆమేన్. అలాగే పాస్టర్ చేసుకొని వచ్చే ఆదివారం మీరు సిద్ధపడరండి. అలాగే పాస్టర్. ఇంకా ఏది ఏమైనా కూడా మనం ఆదివారం ప్రార్థన మానద్దండి. పొద్దున లేచి వెళ్ళిపోదాము. అవును మమ్మీ, వెళ్ళిపోదాము. 9 స్లీపింగ్ టైం.
మార్నింగ్. ఏవండి లేకండి, మార్నింగ్ అయిపోయింది, మళ్ళీ రేపు లేట్ అయిపోతుంది. రేపుగా ఏ షేపు లేకండి. నా ఇంటి వారు యెహోవాను సేవించెదరు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదరు. ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడెదను. పరిశుద్ధ